హాయ్ అండి. ఈరోజైతే ఈ వీడియోలో మనకి హ్యాండ్ అనేది లూజ్‌గా రాకుండా, చంక దగ్గర ముడతలు లేకుండా నీట్‌గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. హ్యాండ్ మనకి ఉండే క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్‌గా వస్తాయి. ఇలాగ చివర 1½ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఈ విధంగా స్కేల్‌తో లైన్ గీసుకోవాలండి. ఇది దేనికంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ప్లెయిన్ బ్లౌజులు హెమ్మింగ్ చేస్తారు కదా! ఈ విధంగా. అదే పైపింగ్ వేసుకుంటే ఇంత అవసరం లేదండి. ఒక పావు ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొల బ్లౌజ్‌లోని హ్యాండ్ ఇలా తీసేసుకొని నీట్‌గా ఇలా సర్దేసుకొని, ఈ హ్యాండ్ పొడుగు ఎంత ఉంది, ఈ చంక దగ్గర ఎంత లూజ్ ఉంది, మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా మార్కింగ్ చేయాలనేది. ఈ విధంగా నీట్‌గా అయితే సర్దేసుకోవాలి. హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని, పైన పొడుగు ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని, ఒక పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇది కుట్టు గురించి అండి. ఇక్కడైతే చంక దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే అప్పుడు అనేది మనకి హ్యాండ్ లూజు మొత్తం అనేది నీట్‌గా వచ్చేస్తుంది. అయితే నేను ఈ క్లాత్‌కి హ్యాండ్ దగ్గర కొంచెము క్లాత్ పడుతుందండి, స్టిచ్ చేయాలి. అందుకనే మొత్తం 4 క్లాతులు జాయిన్ చేయకుండా 2 క్లాతులు కూడా జాయిన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పైన 2 లేయర్స్ అనేది ఇలా నీట్‌గా సర్దుకుంటే ముందుకి ఈ హ్యాండ్ అనేది లూజ్ అనేది ఇలా ముందుకి పెట్టేసుకుంటే ఓన్లీ 2 ముక్కలు మాత్రమే మనం జాయిన్ చేసుకోవచ్చండి. 4 అవసరం లేదు. అయితే ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా! తర్వాత మనం క్లాత్ అనేది కొంచెం లోపలికి వెడల్పుగా పెట్టాం కదా! మళ్ళీ కొత్తగా మార్కింగ్ చేసుకుందామండి. ఇగోండి లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని, పొడుగు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్లు ఎలాగా మనం కలుపుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ఈ డబ్బా షేప్లో మాత్రమే మనము హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ అనేది ఇప్పుడు ఇగోండి 3 ఇంచెస్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ అనేది ఇది 8 ఇంచెస్ 8.5 వచ్చిందండి పొడుగు అనేది. అందువలన 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ముడతలు రాకుండా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి కూడా, అది చూపిస్తాను. ముందుగా అయితే ఇగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనము చంక దగ్గర ఇగోండి ఇలా పెట్టేసుకొని లోపల నుంచి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, కొలుచుకోవచ్చు. లేదంటే పైనుంచి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఎంత వచ్చిందంటే మొత్తం మనం కొలుచుకోవాలి. ఇగోండి పైన షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కొలిస్తే 8.2 వచ్చింది. ఈ 8.2 వరకు మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇదైతే హ్యాండ్ లూజ్ వస్తుంది. ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది 8.2 వచ్చింది ఈ బ్లౌజ్కి. పైనుంచి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి 8.2 నుండి ఇట్లా టేప్ పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా పెట్టేసి ఈ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసినాక ఇలా గీసుకుంటే ఇక్కడట షేప్ అనేది నీట్గా రావడానికి మనం మార్కింగ్ చేసుకోవడానికండి. ఈ ఆర్మ్ రౌండ్ అనేది డైరెక్ట్గా 1 ఇంచ్ నుండి దింపేయకుండా ఎలాగ మనం రౌండ్ తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే పొడుగు అయితే ఇవన్నీ చూపించాను కదా, 8 మీద 2 గీట్లు ఎక్కువ వచ్చింది. అయితే అందువలన ఇక్కడట 1½ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. టేప్ అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు పైన 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, వీడియోలో చూడండి. ఈ 1 ఇంచును ఇందాక పెట్టాం కదా 1½ ఇంచ్ వరకు ఆ మార్కింగ్ కలుపుతూ ఇలాగా ఆర్మ్ స్కేల్తో రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలాగైతే నీట్గా వస్తుందండి ఆర్మ్ రౌండ్ అనేది. ఈ స్కేల్ తోటి మనం గీసేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇగోండి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు తర్వాత ఈ స్కేల్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ ఇందాక పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోని కలిపేసేయాలి. 8.2 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులోకి ఇది కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేటప్పుడు కొంచెమైనా ముడతలు రాకుండా నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఇలాగా లైన్ గీసుకోవాలండి. ఎక్స్ట్రా 1½ ఇంచ్ వరకు మనకి ఖర్చు కింద మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఎక్స్ట్రా చిన్న పీసులు మనము జాయింట్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు లో కటింగ్ ఎలా తీయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సెంటర్లోన మార్కింగ్ చేశాను కదా ఇందాక, అక్కడ సెంటర్లోన 6 ఇంచ్ వరకు ఇట్లా
మార్కింగ్ చేసుకొని పైన 1 ఇంచుని ఇప్పుడు చేసిన మార్కింగ్ని కలుపుతూ ఈ ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఇట్లా తిప్పేసి ఈ విధంగా రౌండ్ ఇచ్చుకుంటే అదే మనకి లో కటింగ్ తీసుకోవడానికి అవుతుందండి. ఈ విధంగా తీస్తేనే మనకి ఈ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా కట్ చేసినాక నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ చివరను కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మిగతాది మనం కుట్టేటప్పుడు చిన్న జాయింట్ అనేది వేసుకోవాలి. జస్ట్ చిన్నది మాత్రమే వస్తుందండి. పైన ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లో కటింగ్ మార్కింగ్ చేసాం కదా, ఆ లో కటింగ్ మీద ఇలాగా మనం షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ విధంగా లో కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.